ఫ్రెండ్ హ్యాండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాము. ఇక్కడ మగ్గం వర్క్ పైన డిజైన్ స్టిచ్ చేస్తున్నప్పుడు క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేస్తున్నాము. ఈ బ్లౌజ్ డిజైన్ 7 అయితే వేసాము. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వేసిన డిజైన్ ఇది. బ్యాక్ నెక్ మోడల్లో వస్తుంది. ఈ బ్లౌజ్ డిజైన్ ఫస్ట్ వేసిన మోడల్ అయితే ఇది. ఒకసారి చూడండి, శారీ ఆర్గంజా మోడల్లో వచ్చింది. బోర్డర్ పార్ట్ ఉన్న కలర్ జాస్మిన్ పట్టు తీసుకొని వర్క్ చేసాము. మీకు లుక్ వైజ్గా వేర్ చేస్తే కస్టమర్ షేర్ చేసిన పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. చూడండి ఎలా ఉందో. బ్లౌజ్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది శారీకి. ఇది ఫస్ట్ బ్లౌజ్ డిజైన్. మీకు ఇప్పుడు పిక్చర్ యాడ్ చేస్తాము బ్లౌజ్ది. బ్యాక్ నెక్ మోడల్ ఎలా వస్తుందని. ఇలా డ్రాప్ షేప్ వస్తుంది. హ్యాండ్స్కి క్రిస్టల్ బీడ్స్ హ్యాంగింగ్ అవుతాయి బాక్సెస్తో. నెక్స్ట్ మరొక డిజైన్. హ్యాండ్కి అండ్ ఫ్రంట్ నెక్కి ఇంకా కుందన్స్ పెట్టాలి. వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ డైమండ్ షేప్ కుందన్స్ కంప్లీట్గా పెట్టిన తర్వాత హ్యాండ్ లుక్ ఎలా ఉందో చూడండి. ఇలా అయితే ఉంది. కుందన్స్ అనేవి పర్మనెంట్గా అయితే ఉండవు. కుందన్స్ అయినా డైమండ్ షేప్ కుందన్స్ అంటే మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. బ్యాక్ నెక్కి ఒక హ్యాండ్కి స్టిచ్చింగ్ అదే పెట్టేశారు కంప్లీట్గా. ఒకసారి చూడండి లుక్ అయితే కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్కి హైలైట్ చేస్తాము. ఇక్కడ గమ్ పెడుతున్నారు ఫ్లవర్స్లో. రింగ్ స్టిచ్ చేస్తారు, దానిపైన డైమండ్ షేప్ కుందన్స్ పెడతారు. అయితే బాగుంటుంది, లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. శారీ అయితే ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు చూసిన బ్లౌజ్కి బోర్డర్ పార్ట్లో ఇలా వచ్చింది. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఇలాగా హ్యాండ్కి హైలైట్ చేసాము. బ్యాక్ నెక్ ఒకసారి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి. ఆల్ ఓవర్ ఫ్లవర్ బుటాస్ వస్తాయి. జరదోసి అండ్ చిన్న లీఫ్ ప్యాటర్న్ వచ్చేలాగా. ఓవరాల్గా లుక్ అయితే చూసేయండి. హ్యాండ్కి కూడా మంచిగా హైలైట్ చేసాము. బ్యాక్ నెక్లో తీసుకున్నది అటు ఇటు చేసి మధ్యలో ఉన్న డిజైన్ హైలైట్ చేసాము. ఇది ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు పైపింగ్ వేస్తాము, రైట్ సైడ్ మాత్రమే వర్క్ చేస్తాము. స్టిచ్చింగ్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన పిక్చర్ యాడ్ చేస్తున్నాము. హ్యాండ్ బ్యాక్ నెక్ ఇది ఒక సింపుల్ బ్లౌజ్ డిజైన్. నెక్స్ట్ బుటాస్తో ఉన్న మగ్గం వర్కే కంప్లీట్ ఇవాళ షేర్ చేసేవన్నీ. బ్యాక్ మొత్తం బుటాస్ వస్తాయి. బ్యాక్ నెక్కి హ్యాండ్కి మాత్రం బుట్ట చేతులకి వర్క్ చేసాము. ఒకసారి చూడండి. ఇది బోర్డర్ పార్ట్ లాగా వస్తుంది. హ్యాండ్కి పైన బుట్ట అనేది ఇస్తాము హ్యాండ్కి మోడల్. బిఫోర్ అనేది స్టిచ్చింగ్ చేయకముందు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాము. హ్యాండ్ కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇవి కూడా చాలా బ్లౌజెస్కి వేసాము. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు శారీతో కలిపి షేర్ చేస్తున్నాము. శారీలో ఉన్న గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాము. ఇక్కడ కాపర్ టైప్లో ఉంది జరీ, అందుకని సీక్వెన్ దానికి సంబంధించిన మెటీరియల్ అయితే తీసుకున్నాము. హ్యాండ్ మోడల్కి ఇలా వచ్చేస్తుంది. పైపింగ్ గ్రీన్ గోల్డ్ తీసుకున్నాము. ఒకసారి చూడండి. ఓవరాల్గా నాట్ వర్క్ చేసాము మిడిల్ పార్ట్లో బుటాస్కి. పైపింగ్ కూడా గ్రీన్ కలరే ఇచ్చాము. చాలా సింపుల్గా బ్యాక్ ఫ్రంట్. హ్యాండ్కి ఏమో ఇలా బోర్డర్ పార్ట్ లాగా డిజైన్ వస్తుంది. ఇవన్నీ లాంగ్ అండ్ షార్ట్ నాట్ విత్ సీక్వెన్తో వస్తుంది. ఇక్కడ క్లిప్ కుందన్స్ కూడా యాడ్ చేసాము. ఓవరాల్గా హ్యాండ్ అయితే చూసేయండి. ఈ బ్లౌజ్ డిజైన్కి హ్యాండ్ బాగా హైలైట్ అవుతుంది. ఇలా ఓన్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చేయించుకుంటారు కొంతమంది హ్యాండ్స్ వరకు చేయించుకుంటారు. సో అలాగా శారీని బట్టి దాని బడ్జెట్ని బట్టి అలా చేయించుకుంటూ ఉంటారు. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా సింపుల్గా బుటీస్ ఇచ్చేసాము. సో ఇది థర్డ్ బ్లౌజ్ డిజైన్. నెక్స్ట్ కూడా నాట్ వర్క్స్తో ఉన్న డిజైనే. సీక్వెన్ విత్ నాట్ వర్క్ చేసాము. వైట్ పర్ల్స్ బీడ్స్ శారీలో ఉన్న కలర్ థ్రెడ్ తీసుకున్నాము. ఈ వీడియోలో షేర్ చేసే కలెక్షన్ అంతా మేము ఎక్కువ బ్లౌజ్ డిజైన్స్ వేసిన కలెక్షన్. బ్యాక్ నెక్ ఏదైతే వచ్చిందో హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి సేమ్ వస్తుంది. శారీలో ఉన్న బ్లూ కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నాము నాట్ వర్క్స్కి. శారీతో పాటు కలిపి చూసేయండి బ్లౌజ్ ఎలా ఉందో. చాలా సింపుల్గా బాగుంటుంది ఇది కూడా. ఇక్కడ మీకు ఇప్పుడు పిక్ యాడ్ చేస్తాము. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే ఈ బ్లౌజ్ డిజైన్ అర్థమవుతుంది. చాలా కలెక్షన్ షేర్ చేసాము ఈ డిజైన్కి సంబంధించి. బ్యాక్ నెక్ పార్ట్ అనేది నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. హ్యాండ్కి నెట్ కావాలన్నా వేయించుకోవచ్చు. నెట్ వద్దు అనుకున్నా ఓన్లీ నార్మల్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ వేసుకోవచ్చు. ఈ డిజైన్కి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి పైపింగ్ వేసి ఇలా డిజైన్ చేసాము. టజల్స్ ఇంకా నార్మల్గా ఇచ్చేసాము. ఇది చాలా బాగుంటుంది ఈ వర్క్. ఓన్లీ ఇక్కడ సిల్వర్ గోల్డ్ మాత్రమే యూజ్ చేసాము. జరదోసి జరీ ఇంకా డైమండ్ షేప్ కుందన్స్ వైట్ పర్ల్స్ ఇది వర్క్లో ఉంటాయి. నెక్స్ట్ మ్యాంగో వర్క్, జస్ట్ కుందన్ జరీ బీడ్స్ అనేది వస్తాయి అంతే ఈ డిజైన్లో. ఇలాంటి బ్లౌజ్ డిజైన్ని కలర్ అనేది మీరు వేరేది యూజ్ చేయకుండా సెల్ఫ్ కలర్ యూజ్ చేసుకుంటే కొన్ని బ్లౌజెస్కి
ఎక్కువ ఉన్న శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. లేదా టిష్యూ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేయించుకోవచ్చు. ప్లెయిన్గా సిల్వర్ గోల్డ్ కలర్ వాటిపైన కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఒకసారి అయితే చూసేయండి. సేమ్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి ఒకటిలో వస్తుంది వర్క్ మొత్తం. నెక్స్ట్ కట్ వర్క్ డిజైన్, ఎల్లో కలర్ శారీ. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ చేసాము. బ్యాక్ ఆల్ ఓవర్ బుట్టాస్ వస్తాయి. నెక్ షేప్ అనేది ఒకసారి ఎలా ఉందో చూడండి. స్కేలప్ డీటెయిలింగ్ అయితే వచ్చేస్తుంది. టజిల్స్ కూడా సింగిల్ లేయర్ ఇచ్చాము. బోర్డర్ పార్ట్ని కింద హైలైట్ చేసాము సేమ్ డిజైన్తో. ఈ మిడిల్గా కట్ వస్తుంది కదా, కట్ మిడిల్ పార్ట్లో హ్యాంగింగ్ బీడ్స్ యాడ్ చేసాము. వైట్ పర్ల్స్ అండ్ ఎల్లో కలర్ శారీ కాబట్టి ఎల్లో కలర్ బీడ్స్ తీసుకున్నాము. ఓన్లీ బోర్డర్ పార్ట్లోనే వర్క్ వస్తుంది, హ్యాండ్స్కి బుటాస్ వేయలేదు. బ్యాక్ నెక్లో బుటాస్ ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ వర్క్ వస్తుంది. వన్ సైడ్ పైపింగ్, వన్ సైడ్ వర్క్. ఇలా స్కెలప్ డీటెయిలింగే రౌండ్ షేప్లో వస్తుంది ఫ్రంట్ సైడ్. సో ఇది ఇవాళ షేర్ చేసిన కలెక్షన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.